Hello everyone, welcome to my YouTube channel Story Time for You. Today in this video we are going to discuss about message writing in English grammar. Actually we have two discourses in English grammar, that is major discourses and minor discourses. In major discourses we will get letters, biographical sketches, that may be a personal letter or informal letter. And in minor discourses we have six different discourses. They are notice, invitation, poster, diary entry and message. We have already discussed notice and invitation in the earlier videos. Now in this video we will discuss about message writing. What is message writing actually in English grammar? సో నార్మల్గా మెసేజ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది అంటే వాట్సాప్ మెసేజెస్ కానీ లేదంటే స్నాప్చాట్ మెసేజెస్ కానీ నౌ-ఏ-డేస్ ఇట్ ఈస్ వెరీ కామన్, ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ మెసెంజర్ యాప్స్ అనమాట. అయితే ఇప్పుడు మెసేజ్ మనం నార్మల్గా ఫోన్లో యూజ్ చేస్తే ఎలా చేస్తామంటే డైరెక్ట్గా మనం బాడీలో ఏదైతే రాయాల్సింది రాస్తాం, సెండ్ చేసేస్తే డైరెక్ట్గా సెండ్ అయిపోతుంది. ఓకే, కానీ ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్లో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫార్మాట్స్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో అది ఏంటిది అని అంటే నార్మల్గా మనం మెసెంజర్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మెసేజ్ టైప్ చేయగానే అక్కడ మనకి 3 డాట్స్ అనేవి ఒకటి అనిపిస్తుంది. దానిపైన మనం క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఓకే, అందులో టైం, డేట్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఇంకా ఇక్కడ మనం టైం, డేట్ మనం మాన్యువల్గా రాయాల్సి ఉంటుంది. అక్కడైతే మనకి నార్మల్గా ఆటోమేటిక్గా మనమే చేస్తున్నాం మెసేజ్ అని వాళ్ళకి తెలుసు. అండ్ టైం, డేట్, ఇయర్తో సహా అన్నీ అక్కడ ఇంక్లూడ్ అయిపోతాయి ఆల్రెడీ ఆటోమేటిక్గా. Okay, so what is message writing in English grammar in the examination point of view? ఓకే, సో ఇప్పుడు అక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫీచర్స్ ఏంటివి, మనం రిమైండ్ చేసుకోవాల్సినది ఏంటిది, బాడీ ఆఫ్ ది మెసేజ్ రాసేటప్పుడు మనం ఏం మైండ్లో పెట్టుకొని రాయాలి. సో ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ఎ మెసేజ్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్? సో ఇంగ్లీష్ గ్రామర్లో మెసేజ్ అంటే ఏంటిది అని అంటే ఎ మెసేజ్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ ఎ షార్ట్ ఆర్ ప్రెసైజ్ పీస్ ఆఫ్ రిటర్న్ ఆర్ స్పోకెన్ ఇన్ఫర్మేషన్ యూజువల్లీ అండర్ 50 words కన్వేడ్ టు సమ్ వన్ హూ ఈజ్ నాట్ డైరెక్ట్లీ అవైలబుల్. ఓకే, సో మనం నార్మల్గా మెసేజ్ అయితే ఫోన్స్లో చేసేస్తాం ఎవరు కావాలంటే వాళ్ళకి. ఇక్కడ మనం మెసేజ్ ఎలా రాస్తాము అంటే థర్డ్ పర్సన్కి మనము మెసేజ్ రాస్తాం. ఇక్కడ ఎవరైతే మనకి డైరెక్ట్గా అవైలబుల్ ఉండరో వాళ్ళకి మనం మెసేజ్ అనేది రాయడం జరుగుతుంది ఇక్కడ. సో అది ఎలా రాయాలి, ఎంతలో రాయాలి అని అంటే 50 wordsలో రాయాలి. 5 to 8 sentencesలో వీ హ్యావ్ టు కంప్లీట్ ద బాడీ ఆఫ్ ద మెసేజ్. ఓకే, according to English grammar, message contains 4 marks in minor discourses. Okay, in the earlier video we have already discussed that major discourses ki we will get 8 marks and for minor discourses we will get 5 marks. We will get 5 marks. So discourse specification or design 1 mark. అది మనం లేఅవుట్ అంటాం కదా, డిజైన్, దానికి 1 mark వస్తుంది మనకి. లాంగ్వేజ్ స్పెసిఫికేషన్, రెలివెన్స్ అండ్ కోహరెన్స్, ఎమోటివ్ ఎలిమెంట్స్ 2 marks. సో ఇక్కడ మనం యూజ్ చేసే లాంగ్వేజ్కి అండ్ మనం ఇక్కడ అతను క్వశ్చన్ ఏదైతే ఇస్తున్నాడో దానికి రెలివెంట్గా, ఓకే, క్వశ్చన్ ఒకటి ఆన్సర్ ఒకటి అలా అవ్వకుండా క్వశ్చన్కి రెలివెంట్గా మనము అక్కడ రాయాల్సి ఉంటుంది, దానికి 2 marks. వెల్ ఫౌండ్ సెంటెన్సెస్ 1 mark. సో మనం ఇక్కడ సెంటెన్సెస్ ఏవైతే రాస్తున్నామో అవి కరెక్ట్ కరెక్ట్ మేనర్లో మనం రాస్తే కనుక దానికి 1 mark. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ 1 mark. సో కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే మీ అందరికీ తెలుసు, వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పంక్చుయేషన్ మార్క్ లైక్ ఫుల్ స్టాప్, కామాస్, అపోస్ట్రఫీస్. ఓకే, ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే మనకి 1 mark వస్తుంది. టోటల్గా 5 marks. యాక్చువల్లీ ఐ హ్యావ్ రిటర్న్ రాంగ్ హియర్, దట్ ఈస్ 4 marks. దిస్ మెసేజ్ విల్ కంటైన్ 5 marks in the examination point of view. Please remember this one. సో ఫీచర్స్, సో మెసేజ్ రాసేటప్పుడు మనం ఎలాంటి ఫీచర్స్ అనేవి మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ డేట్ అండ్ టైం, నెక్స్ట్ సాల్యుటేషన్, నెక్స్ట్ బాడీ. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ బాడీ ఆఫ్ ద మెసేజ్ విల్ బి within 50 words, that is 5 to 8 sentences, not less than that, not more than that. లాస్ట్లో సిగ్నేచర్, సైన్ అనేది. ఓకే, అంటే ఈ మెసేజ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ వాళ్ళు అక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఈ డేట్ అండ్ టైమ్ ఇవన్నీ మనకి నార్మల్గా మెసెంజర్ యాప్స్లో అయితే అవి ఆటోమేటిక్గా ఇంక్లూడ్ అయిపోతాయి. ఇక్కడ మనం రాస్తాము మాన్యువల్గా కాబట్టి మనం డేట్ అండ్ టైం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సాల్యుటేషన్ అంటే మనం ఎవరికైతే రాస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనము లెక్చరర్స్కి, స్కూల్ ప్రిన్సిపల్స్కి అలా రాస్తే రెస్పెక్టెడ్ అని, ఫాదర్ మదర్కి, ఫ్రెండ్స్కి రాస్తే డియర్ అని. సో అలాంటిది అనమాట సాల్యుటేషన్. బాడీ ఆఫ్ ద మెసేజ్ యూ హ్యావ్ నో. అండ్ సిగ్నేచర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ని అక్కడ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ మెసేజ్ కానీ డైరీ ఎంట్రీ కానీ నాన్ టెక్స్చువల్ రావండి. అవి కంపల్సరీ టెక్స్ట్ బుక్లో ఉన్న మీకు లెసన్స్ని ఇంక్లూడ్ చేసి
డైరీ ఎంట్రీ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఓకే, క్లియర్ కదా? సో ఇక్కడ నేను 10th క్లాస్ నుంచి డియర్ డిపార్టెడ్ లెసన్లో సెకండ్ యూనిట్ నుంచి నేను ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఇక్కడ మెసేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో హియర్ వీ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఇన్ ద లెసన్ The Dear Departed, you have read that Mr. Henry sent a message to the Jordan revealing the old man's death. Since Mr. Ben and his wife were not at home, their son Jimmy talked to Mr. Henry and left the message for the Jordans. Okay, so Dear Departed lesson మీ అందరికీ తెలిసే ఉంటుంది 10th క్లాస్లో. ఓకే, సెకండ్ యూనిట్ అనమాట. సో అందులో ఏబుల్ మేరీ వెదర్ చనిపోతాడు, అమేలియా అండ్ ఎలిజబెత్ వల్ల ఫాదర్ అనమాట. సో అతను చనిపోయినప్పుడు హెన్రీ ఉంటాడు కదా, అమేలియా వాళ్ళ హస్బెండ్. సో జార్డన్ వాళ్ళకి కాల్ చేసి చెప్తాడనమాట అతను చనిపోయిండు అని. సో వాళ్ళు అప్పుడు ఇంట్లో ఉండరు, వాళ్ళ కొడుకు జిమ్మీ ఎవరైతే ఉంటారో అతను కాల్ ఆన్సర్ చేస్తాడనమాట. సో వాళ్ళు చెప్పిన విషయము మళ్ళీ అతను వాళ్ళ ఫాదర్ మదర్కి మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదా? లెసన్లో డియర్ డిపార్టెడ్ లెసన్లో హెన్రీ వాళ్ళ ఇంట్లో ఏబుల్ మేరీ వెదర్ ఉంటాడు, అమేలియా స్లాటర్ వాళ్ళ ఫాదరు. సో అతను చనిపోయిన విషయము వాళ్ళు మిస్టర్ బెన్, ఓకే, మిస్టర్ బెన్ అంటే ఎలిజబెత్కి అండ్ ఇంకా వాళ్ళ హస్బెండ్ మిస్టర్ బెన్ జార్డన్కి వాళ్ళు ఒక టెలిగ్రామ్ లేదంటే కాల్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండరు, వాళ్ళ కొడుకు, ఎవరి కొడుకు అంటే జార్డన్, బెన్ జార్డన్, ఎలిజబెత్ వాళ్ళ కొడుకు జిమ్మీ ఆ కాల్ని ఆన్సర్ చేస్తాడు. సో అతను చనిపోయిన విషయం వాళ్ళు అతనికి చెప్తారు, అతను వాళ్ళ ఫాదర్ మదర్కి ఇది రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫార్మాట్ చూడండి. కంపల్సరీ మనకి ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది మైనర్ డిస్కోర్సెస్లో. దట్ మే బీ అ నోటీస్, డైరీ ఎంట్రీ, మెసేజ్, ఇన్విటేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకే, సో ప్రతి దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. సో దాట్ ఫార్మాట్ ఈజ్ ఇక్కడ మనము రెక్టాంగులర్ బాక్స్ వేసుకోవాలి కంపల్సరీగా. దాంట్లో పైన మనం మెసేజ్ అని రాయాలి. సో అది రాయకపోతే వాళ్ళకి ఏంటి ఇది డైరీ ఎంట్రీయా లేకపోతే ఇంకేంటిది అని వాళ్ళకి అర్థం అవ్వదు. సో వీ హ్యావ్ టు కంపల్సరీ రైట్ మెసేజ్ హియర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద బాక్స్. ఓకే, రైట్ సైడ్ పైన కార్నర్లో డేట్ 27th Feb 2026 ఫుల్ స్టాప్. ఓకే, సో మనం ఎవరికి రాస్తున్నాం, ఎవరికి ఈ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాం, వాళ్ళకి డియర్ మామ్ అండ్ డాడీ. ఇక్కడ జిమ్మీ వాళ్ళ ఫాదర్ మదర్కి మెసేజ్ ఇవ్వాలి. ఓకే, సో అతను ఇక్కడ ఏమని రాస్తున్నాడు? I received a call from Uncle Henry. He informed that the grandpa was dead. He asked us to start immediately to pay our tributes to the grandpa. Uncle Henry told me that they were waiting for us and wanted us to come soon. ఓకే, సో ఇక్కడ హెన్రీ కాల్ చేసినప్పుడు జిమ్మీ లిఫ్ట్ చేస్తాడు కదా, ఏమని చెప్తాడు? అతను చనిపోయిండు, మీరు తొందరగా రండి అని చెప్తాడు. అండ్ ఇంకా ఈ మెసేజ్ మీరు మీ మమ్మీ డాడీకి చెప్పమని చెప్తాడు. సో ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు జిమ్మీ అంటే, నాకు హెన్రీ అంకుల్ కాల్ చేసిండు, అతను కాల్ నేను రిసీవ్ చేసిన, అతను ఏమి ఇన్ఫార్మ్ చేసిండు అంటే గ్రాండ్ తాతయ్య చనిపోయిండు అండ్ వాళ్ళు మనని తొందరగా స్టార్ట్ అవ్వమంటున్నారు అండ్ ఇంకా మనం వెళ్ళడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, సో మనం తొందరగా వెళ్ళాలి అని. సో ఈ మెసేజ్ ఎవరు ఇస్తున్నారు? జిమ్మీ ఇస్తున్నాడు. సో ఇక్కడ లాస్ట్లో జిమ్మీ అని కంపల్సరీగా రాయాలన్నమాట. ఎందుకంటే మెసేజ్ ఎవరు ఇస్తున్నారు అని వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే కంపల్సరీ వాళ్ళు రాయాలి. ఓకే, so this is what the message writing in English grammar. I hope you understand this video, and for more videos please like, share and subscribe my channel. Thank you.